మూడో రోజు జపాన్ టోక్యోలో పర్యటన చేస్తున్నాము. ఇప్పుడు 6:30కి, ఇప్పుడు 6:30 అయింది మార్నింగ్. ఇప్పుడు మనం బయలుదేరి మౌంట్ ఫుజీ, ఐకానిక్ ఆఫ్ ద జపాన్ మౌంట్ ఫుజీ, ఎలివేషన్ ఆఫ్ 3770 మీటర్ల ఎలివేషను. పైసా అక్కడ మైనస్ కూడా ఉండొచ్చు అంటున్నారు. ఇప్పుడు బయలుదేరుతున్నాము. అయితే ఇక్కడ చూడండి, జపాన్లో ప్రజలు ఎందుకు ఇంత ఆరోగ్యంగా అయి ఉంటారంటే, పొద్దున్నే మార్నింగ్ కూడా చూడండి, ఏజ్డ్ పీపుల్ వాళ్ళు యోగా ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ఇది వీళ్ళ ఆరోగ్య రహస్యం. అది మితమైన ఆహారం, గ్రీన్ టీలు, అది వీళ్ళ ఆరోగ్యానికి ఉన్న రహస్యం. అది ఒకసారి చూడండి ఎంత క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. అది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జపాన్లోని టోక్యోలో నుంచి మౌంట్ ఫుజీ వెళ్తున్నాము. మౌంట్ ఫుజీ దాదాపుగా మనకు టోక్యో నుంచి 100 కిలోమీటర్లు, దాదాపు 2 అవర్స్ జర్నీ. బస్సులో వెళ్తా ఉన్నాము. అయితే ఈ మౌంట్ ఫుజీ చుట్టూ 5 లేకులు ఉన్నాయంట. ఇలాంటి మంచినీటి సరస్సులు లాంటి లేకులు. ఈ 5 లేకుల్లో ఇప్పుడు మనకి హోలాహోమా ఏదో చెప్పాడు పేరు. ఇది ఒక లేక్ అంట. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. దూరంగా చూస్తే ఇందాక అతను బస్సులోంచి తీద్దామంటే రాలేదు. అన్ని హంస టైపులోనే ఉన్నాయి. అదైతే బాతు టైపు అన్నీ అక్కడ క్రూయిజ్ లాగా ఉన్నాయి అన్నమాట. ఈ ప్రయాణం చేయటానికి దీంట్లో అలాగే చాలా అద్భుతంగా ఉంది నేచర్ ఇది. ఈ మౌంట్ ఫుజీ ఇంకా కొంచెం దూరంలో ఉంది. అది అక్కడ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం.